మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం పుట్టక ముందే మన విధిరాతలో 5 విషయాలు నిర్ణయించబడతాయి. మనిషి జన్మించక ముందే ఈ 5 విషయాలు నిర్ణయించబడతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నిర్ణయించబడిన 5 విషయాలను జన్మించిన తర్వాత మనం మార్చుకోవడానికి వీలు పడదు. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మనిషి ఈ భూమిపై ఎంతకాలం ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. జననం మరణం మన విధిరాతలో భాగం. ఈరోజు జీవించిన వ్యక్తి రేపు బ్రతికే ఉంటాడన్న గ్యారంటీ లేదు. కానీ మనం పుట్టక ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడు 5 విషయాలు డిసైడ్ అవుతాయి. వాటిని ఎవ్వరూ మార్చలేరు. మనం ఏది సాధించాలనుకున్నా ఆ విషయాలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. మరి ఆ 5 విషయాలు ఏమిటి? అవి వేటిని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మనిషిగా పుట్టక ముందే మన తలరాతను ఆ విధాత రాస్తాడు. ముఖ్యంగా 5 విషయాలను బ్రహ్మ పుట్టక ముందే నిర్ణయిస్తాడని పురాణాలలో ఉంది. ఆ విషయంలో మొదటిది మానవ జన్మ. ఎక్కడ జరగాలి, ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. అంటే మనం ఏ ప్లేస్లో జన్మించాలి, ఎవరికి జన్మించాలి అనే విషయం మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. మనమందరము కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేము. అది మన చేతులలో లేని విషయము. మానవులెవ్వరూ కూడా తమకు నచ్చిన కుటుంబంలో జన్మించలేరు. ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశమే ఉంటే ఇక అందరూ గొప్ప ధనవంతుల ఇళ్లల్లో లేదా గొప్ప జ్ఞానవంతుల ఇళ్లల్లోనే పుట్టి సకల భోగాలను అనుభవించాలని కోరుకుంటారు. కానీ అది మనకు వీలు పడదు. ఆ విధాత మనం జన్మించక ముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తాడు. ఆ విధాత కూడా మన పూర్వజన్మ కర్మల ఫలాలను ఆధారంగా చేసుకొని మనం ఎక్కడ జన్మించాలి అనే విషయాన్ని నిర్ణయిస్తాడు. విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది. మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇక రెండవది, మన వివాహం ఎప్పుడు ఎవరితో జరగాలి అనేది మనం పుట్టుక ముందే మన విధిరాతలో నిర్ణయించబడి ఉంటుంది. దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది. ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలి అనుకుంటాం. కానీ అనుకోని కారణాల వలన మనం కోరుకున్న వారితో కాకుండా వేరే వారితో వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే అది మన విధిరాతలో నిర్ణయించబడి ఉంటుంది. అందుకే మన పెద్దలు తలరాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది అని అంటారు. కానీ కొందరికి వివాహమే జరగదు. అది కూడా వారి విధిరాత, వారు చేసుకున్న పూర్వజన్మలోనే కర్మ ఫలితం. ఇక మూడవది, మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి, అతను ధనవంతునిగా బ్రతకాలా లేక పేదవాడిగా బ్రతకాలా అనే మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. మనమందరము ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. అందరూ కూడా ధనవంతులుగా బ్రతకాలనే కోరుకుంటూ ఉంటారు. కానీ కొందరినే తొందరగా అదృష్టం వరిస్తుంది. మరికొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంకొంతమంది చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు. కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు. ఇంకొందరు ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి ధనవంతులవుతారు. కొంతమందికి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది. కొంతమంది ఎప్పుడు పేదవారిగానే ఉంటారు. ఇలా మీరు పేదవారిగా ఉండాలా లేక ధనవంతులుగా మారాలా అనే విషయం మీరు పుట్టకముందే దేవుడు నిర్ణయం చేస్తాడు. ఇక నాలుగవది, మానవుడు ఎంత బుద్ధిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు కావాలి అనే విషయం కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెప్తాడు. కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు. కొందరు శిష్యులు తొందరగా విద్యను అర్థం చేసుకోలేరు. ఆ విధాత అందరినీ ఒకే విధంగా నిర్ణయించాడు. అందరికీ ముక్కు, కళ్ళు, చెవులు ఆలోచించడానికి మెదడును ఇచ్చాడు. కానీ ఈ లోకంలో కొందరే ఎక్కువ జ్ఞానవంతులుగా ఉన్నారు. కొందరు మందమతులుగా ఉన్నారు, ఇంకొందరు తెలివి తక్కువ వారిగా ఉన్నారు.
మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నారు అంటే ఇదంతా కూడా మనం జన్మించక ముందే విధాత నిర్ణయించాడు. ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఏ వయసులో, ఎలా జరగాలి అనేది కూడా మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. మృత్యువు కూడా మనం జన్మించక ముందే మన విధిరాతలో రాయబడి ఉంటుంది. దానిని ఎవ్వరూ తప్పించలేరు. అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృత్యువు సంభవిస్తుంది. మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు. మరికొంతమంది హత్యలకు గురై ఇంకొంతమంది ప్రమాదాల బారిన పడి మరణిస్తారు. ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 5 విషయాలు కూడా మనం పుట్టకముందే నిర్ణయించబడతాయి. అది కూడా మన పూర్వజన్మ కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి. మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి తరువాతి జన్మలో అనుభవించి తీరవలసిందే. కర్మ ఎప్పటికైనా సరే తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. ఇక ఇప్పుడు చనిపోయిన వారి శవాన్ని మొయ్యవచ్చా, ముట్టుకోవచ్చా అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. శవాన్ని ముట్టుకున్నా మోసినా ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి మనిషి తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మన బంధువుల ఇళ్లల్లో లేదా స్నేహితుల ఇళ్లల్లో లేదా చుట్టుప్రక్కల ఇళ్లల్లో వయసు పైబడి లేదా ఇతర కారణాల వలన ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది. అంతేకాదు సూతకం ఉన్నవారి ఇంటికి వెళ్తే ఆ సూతకం మనకు తగిలి జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శవాన్ని మోసినట్లయితే శరీరంలో ఉన్న తేజస్సు మొత్తం కరిగిపోతుందని, శ్మశానంలోనికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ శవం మీద మట్టి వేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కోల్పోతామని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా అనే సందేహం చాలామందిలో ఉంది. మన బంధువుల ఇళ్లల్లో కానీ, స్నేహితుల ఇళ్లల్లో కానీ, చుట్టుపక్కల వారి ఇళ్లల్లో కానీ ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి ఆ ఇంట్లోని వారిని పలకరించాలి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం మన ధర్మం. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్లకు ఓదార్పు చెప్పాలి. ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే. పుట్టిన ప్రతి జీవి కూడా ఒకరోజు మరణిస్తాడు. కాబట్టి బాధపడకండి, దుఃఖించకండి, ధైర్యంగా ఉండండి అని చనిపోయిన వారి బంధువులకు 4 మంచి మాటలు చెప్పాలి, ఓదార్చాలి. అలా చనిపోయిన ఇంట్లో వారికి ఓదార్పు చెప్పని జన్మ వ్యర్థం. చదువుకున్న చదువులన్నీ వ్యర్థమే. కనుక మన స్నేహితుల ఇళ్లల్లో కానీ, బంధువుల ఇళ్లల్లో కానీ, పరిచయం ఉన్న వాళ్ళు కానీ మరణిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి. అలా పరామర్శిస్తే ఏదో పెద్ద దోషాలు వచ్చేస్తాయి, చనిపోయిన వారి ఇంటికి వెళ్తే సూతకం మనకు తగులుతుంది అని అనుకోవటం పెద్ద మూర్ఖత్వం. మీకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పండి, పరామర్శించండి. ఏదో ఒక సాయం చేయండి. ఆర్థిక సాయం కావాలంటే చెయ్యండి. ఇలా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించటం వలన ఎలాంటి దోషం రాదు. పైగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పటం వలన పుణ్యం కూడా వస్తుంది. ఇక చనిపోయిన వారి శవాన్ని ముట్టుకోవచ్చా, మొయ్యవచ్చా, మోస్తే మాకేమైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఈ సందేహాలేమీ అవసరం లేదు. శవాన్ని మొయ్యటం వలన ఎలాంటి దోషాలు రావు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోస్తే ఆ వ్యక్తి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది. నాకు కూడా 10 మంది తోడు ఉన్నారు, కష్టాల్లో ఆదుకునేవారు ఉన్నారు అని చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతోషపడుతుంది. అంతేకాదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా మాకు భరోసా ఉన్నారు, మమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారు అని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మీ ఇంట్లో ఎవరు మరణించినా వాళ్ళే వచ్చి మీకు సహాయం చేస్తారు. మీ కష్టాన్ని వారు కూడా పంచుకుంటారు. మనం మనుషులం కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి. సాటి మనిషికి సాయం చెయ్యని జీవితం వ్యర్థం. కనుక శవాన్ని మోసి సాయం చేయాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత వస్తుంది. శ్మశానంలో శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు మన్ను వెయ్యవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది.
స్వయంగా మన శాస్త్రాలలో అనాథ శవానికి దహన సంస్కారాలు చేస్తే అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక దహన సంస్కారాల్లో భాగంగా పూడ్చిపెట్టేటప్పుడు మట్టి వేసినా కూడా పుణ్యం వస్తుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి మీ బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళండి. వీలుంటే ఆ శవాన్ని మొయ్యండి. శ్మశానం వరకు వెళ్ళండి. అక్కడ ఆ శవాన్ని కప్పిపెట్టే వరకు ఉండండి. ఇవన్నీ పుణ్యకరమైన పనులే. ఈ పనులు చేయటం వలన ఎలాంటి దోషాలు రావు. ఇటువంటి పుణ్యకరమైన పనులు చేయటం వలన ఆ భగవంతుడి అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంతేగాని ఎలాంటి చెడు జరగదు. దీని గురించి భయపడిపోవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది. కనుక ఎవరైనా చనిపోతే అందరూ ఈ పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆ పుణ్యాన్నే తీసుకువెళ్తాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.